మీ చదువు ఎందో ఆ కాడ నుంచి మీ చదువు ఫినిష్ అయ్యేదాకా చెప్పిన గురువులందరూ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. తమ్ముడు కూర్చోండి, బ్రదర్స్ కూర్చోండి, హ్యాపీ కూర్చోండి. నాకు మంచి మాటలు వినండి, జీవితానికి ఉపయోగపడితే వాడుకోండి. ఈరోజు మనం ఆడుకునే విషయాలు ఏంటంటే, మనకు అతి వాల్యుబుల్ అయిన కాస్ట్లీ అంటే మనం వెలకట్టలేని వస్తువులు, కాస్ట్లీ ఏ వస్తువు చెప్పండి. తమ్ముడు క్లాప్స్ కొట్టండి. అంటే వెలకట్టలేని అంత కోట్ల వాల్యూ గల వస్తువు ఏదే అంటే మన దేహం. ఈ దేహం ఉంటే దేహం వల్ల దేహం ఉంటేనే పెళ్లి చేసుకుంటా, దేహం ఉంటేనే ఉద్యోగం చేస్తా, దేహం ఉంటే డస్ చేసుకుంటా, దేహం ఉంటే అన్ని దేహం. ఈ దేహం ఉంటేనే చూడటం, దేహం ఉంటే టూర్కి వెళ్తావు, ఎక్కడైనా అన్నిటికీ ఉపయోగకరైంది ఈ దేహం. కాబట్టి ఆ దేహానికి మీరు టైం ఇచ్చి అంటే దీన్ని వాడుకుంటున్నాం కాబట్టి దీన్ని కూడా కొంచెంసేపు ఎక్సర్సైజ్ చేపించి దీన్ని కొంచెం కాళ్ళు చేతులు ఫ్రీ చేసుకొని దీన్ని కరెక్ట్గా వాడుకుందామనే భావన వచ్చినందుకు మీ అందరికీ నమస్కారాలు. ఎందుకంటే మనం వాడే పరికరాన్ని ముందు రెస్పెక్ట్ ఇవ్వాలి. బంగారాలు కరెక్టా? కారు కావచ్చు, వాడేసుకుంటే కారు వాడేసుకుందాం అనుకోండి, వాడేసుకొని తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర చేయిస్తే బోరుకు వస్తుంది. అందుకని పొద్దున్న లేచినప్పుడు రెస్పెక్ట్ ఈ దేహాన్ని. నేను నా జాబ్ వాడుకుంటాను, ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ దగ్గర ఆఫీస్కి వెళ్ళి సాఫ్ట్వేర్ పని చేయాలంటే ఏం కావాలి? 2 చేతులు కావాలి కదా, ఇది ఆరోగ్యంగా ఉండాలి కదా. ఎన్నిటికీ ఉపయోగం ఉండాలంటే పొద్దున్నే ఫ్రెష్గా లేచి ఒక మంచి మనసుతోటి అలా చేతుల్ని చిన్న హ్యాపీగా మనసుని హ్యాపీగా చేసుకొని అప్పుడు ఆ డ్యూటీ ఎక్కారనుకోండి, మీ బండి హ్యాపీగా పనిచేస్తుంది. పొద్దున్న లెగుస్తూ ఆ కళ్ళ నిండా పుసులు కారుతూ 8 గంటలకి బయలుదేరాలంటే నువ్వు లేచేది 8 గంటలు లేచి అడావుడికి ముఖం కడుక్కొని, అడావుడికి స్నానం చేసి, అడావుడిగా పిల్లల్ని ఆరిసి, మీ భార్య నడిచి అది పెట్టలేదు బైక్ స్టార్ట్ చేసుకుంటాడు. సిగ్నల్ పడంగానే సిగ్నల్ పడిందే, అవి టైం అయిపోయింది అని టెన్షన్ పడుతుంది అంటే కూడా. అందుకని మంచి మనసుతోటి మీరు లేచి మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నందుకు మీ అందరికీ అలాగే వచ్చి మనం మనకి నమస్తే బంగారు తల్లి. నమస్తే నమస్తే తల్లి, బంగారు తల్లి. బాగుందా నాన్న? బాగానే ఉన్నారు, అమ్మగారు బాగానే ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు తల్లి? బంగారు తల్లి మంచిగా మంచి ఆకు తీసుకెళ్తున్నావు, మంచి తీసుకెళ్తున్నాం, మంచి ఆకు తీసుకెళ్తున్నాం. తర్వాత ఏంటంటే ఈ మనకి ఒక్కొక్క ఈ కళ్ళు ఎంత వాల్యుబుల్ అంటే, కళ్ళు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే కళ్ళు వాల్యుయేషన్ తెలుస్తుంది. కాళ్ళు లేని వాళ్ళ దగ్గరికి వెళ్తే కాళ్ళు లేకుండా ఉంటారు చూడు, అప్పుడు ఈ కాళ్ళు వాల్యుయేషన్ తెలుస్తుంది. చేతులు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగంటే ఈ చేతులు వాల్యుయేషన్ తెలుస్తుంది. కాబట్టి మనకు అన్ని ఉండవు కాబట్టి ఈ అన్ని ఉండాటికి భగవంతుడికి నిరంతరం కృతజ్ఞ భావంతో, థ్యాంక్స్ భావంతో, ఎంతో మంది కళ్ళు లేవు కాళ్ళు లేవు కాబట్టి నాకు అన్ని ఉన్నాయి కాబట్టి వీటితో నేను మంచిగా మాట్లాడతా, మంచిగాలే చూస్తా, మంచికే ఈ శైలిలో వాడతా. మంచి బార్ షాపులకి బ్యాందీ షాపులు కాకుండా నేను గుడికే అని చేతుల్ని కొట్లాటక వాళ్ళని ఇళ్ళని ఆడకుండా అందరికి నమస్ఫూర్తిగా మంచి అన్నం పెట్టే సేవగా ఈ చేతుల్లో వాడతా అనే ఒక హృదయపూర్వకంగానే మనం కానీ మొదలు పెట్టి మంచి నోరిచ్చే కాబట్టి అర్థమైన చెత్త మిడ్ నైట్ బిర్యానీలు తినకుండా మంచి ఆహారం తీసుకుంటా. అందుకని నోరుందని చెప్పి అర్థంగా మాట్లాడు మంచి మాట్లాడతా అని చెప్పి ఈ పరికరాలతోటి థ్యాంక్స్ భావంతో ప్రతి క్షణం మనకి ఇచ్చిన పరికరాలు ఉండే కదా వీటితోటి ప్రతి క్షణం అర్థమైందా? కాబట్టి మీరు అందరు కూడా ఇవన్నీ కరెక్ట్గా వాడుతున్నారు అని అర్థం అవుతుంది కాబట్టి అందరికి మీకు హృదయపూర్వక థ్యాంక్స్. అంటే ఎన్ని ట్యాంక్స్లు పడతానే ఉన్నాయి ట్యాంక్స్లు మీకు అందరికి. అంటే అంత గొప్పవాళ్ళు, మీరు గొప్పవాళ్ళు. ఎందుకనంటే సండే అంటేనే చాలా మంది సండే అంటేనే ఇలా మ్యాక్సిమం 8 to 9కి లేచే వాళ్ళు ఉంటారు అనమాట. అంటే నైట్ మొత్తం వాడుకొని బార్లకు పబ్బులకు వాడుకొని లేటుగా లేచే వాళ్ళకంటే మీరు ఎంత గొప్పవాళ్ళు. పడతానే ఉండే మీకు ఎన్ని అసలు మీకు. ఈరోజు నా మిత్రులారా ఏంటంటే మనసు ప్రపంచం ఏంటంటే భగవంతుడు ఎన్ని క్వాలిటీస్ మనకి ఇచ్చాడు అర్థం చేసుకుంది. తర్వాత మాకు ఎక్కడ నర్సరీ గురించి ఒక మాట చెప్తారు, మా జీవితంలో మర్చిపోయిన ఒక మాట. మనకంటే బయట ఉండి ఇచ్చాల్సిన గొప్పవి అంట. అంటే ఏదైనా సుఖం అంటే ఏదైనా మనకు తెలియకుండానే మనకంటే మాయ చాలా గొప్పది అంటాడు భగవంతుడి కంటే కూడా. నర్సరీ గురించి చెబుతుండేవాడు. ఒక జిలేబీ మనం తినాలనుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఒక జిలేబీ కొట్టు అలా ముందు వెళ్తున్నప్పుడు మన తెలంగాణ చూడగానే మనసు లాగేసి వ్యాపారం అంటాం. బజ్జీ కొట్లు ఈవినింగ్ తింటారు చూడు, మనం తినాల ఆకలి ఉండదు ఏముండదు, కానీ అటు చూసినామంటే మనసు లాగేస్తుంది. అంటే మనకంటే ప్రపంచ విషయాలే చాలా బలమైన విషయాలు కాబట్టి వాటిని ఎదుర్కోవాలంటే ఒకే ఒక ఆయుధం ఏంటి చెప్పండి? మనస్సాక్షి, మెడిటేషన్, ధ్యానం, భగవంతుడి మీద విశ్వాసం. నేను ఏ పని చేసినా మంచే చేస్తాను, ఏ పని చేసినా మంచే చూస్తాను, ఏ పని చేసినా మంచే తింటానన్న ఒక దృఢ సంకల్పం కానీ
మీ లోపల అలాగా కరెక్ట్గా ఉంటే ఎందుకంటే మీరు ఎప్పుడైతే నేను 5 గంటలు లెగిసి ఇక్కడికి వస్తానని అన్నప్పుడు మిమ్మల్ని మీరు గెలిచినట్టు, మీ మీద మీరు విజయాన్ని సాధించినట్టు అనమాట. అందుకని మళ్ళీ వాళ్ళు క్లాప్స్ కొట్టండి. అట్లాగే తినేటప్పుడు కొంచెం మీకు కరెక్ట్గా ఆకలి కడుపు నిండింది అనేది మీకు ఒక చిన్న సెన్స్ మనసు చెప్పుద్ది, అర్థమైందా అందరికి. ఆ తర్వాత చట్నీ బాగుంది, దోశ బాగుందని తెలియదు. ఏమంటే నీకోసం చేశాను కదా ఇంత తినరా అని మీ ఆవిడ గారు వేసినా కానీ కడుపు నిండిందమ్మా థ్యాంక్స్ చెప్పండి. ఎందుకనంటే మనకి ఎంత కావాలో అంత తింటే వెరీ సేఫ్గా ఉంటాము. మనం ఎక్కువ తింటే చాలా ఇబ్బంది పడతాం కాబట్టి అందుకని ఏంటంటే మేము కూడా అంటే మేము ఎల్లంగల్ ఇంటికి వెళ్తాం కదా, ఏమంటే కాఫీ పెట్టిన తాగడానికి కప్పుకొని చుట్టాలు అనిస్తూ ఉంటారు. థ్యాంక్స్ అమ్మా, ఇవాళ నువ్వు ఫ్రీగా ఇస్తున్నావు, నేను తాగితే రేపు నేను కాఫీ తాగకూడదు, నేను తాగకూడదు, యాడ్ ఇచ్చిన దానికి. అందుకని నీ ఫ్రీ సర్వీస్ మేము వాడుకోను. ఎందుకనంటే చాలా మంది కూడా ఇప్పుడు చాలా మంది చూస్తున్న ప్రేక్షకు మగవాళ్ళు అందరూ కూడా అలవాట్లు సిగరెట్ బీడీలు ఉంటాయి కదా, వాళ్ళంతటా వాళ్ళు ఊరుకు అలవాటు ఉండదు. సిగరెట్ ఇస్తారే, ఒక సిగరెట్ తాగరా అంటాడు, ఆ తర్వాత వీళ్ళు సిగరెట్ చేస్తారు, ఒక పెగ్గు తాగమంటారు, ఆ తర్వాత ఫుల్ పెగ్ వీళ్ళు మొదలు పెడతారు. అందుకని ఏంటంటే ఒక పెగ్గుతో మొదలు పెట్టి ఫుల్ బాటిల్కి వెళ్తారు. అందుకని ఫ్రీగా వస్తుందని ఫెనాయిల్ తాగొద్దు, ఏది కూడా థ్యాంక్స్ అనుకో, ఏది కూడా ఫ్రీగా వస్తుందని చెప్పి మిడ్నైట్ బిర్యానీ ఫ్రీగా ఉందని చెప్పి ఎంత తినొద్దు. ఫ్రీగా వచ్చేది ఒకటి వాడాలి, ఏంటంటే దేవుడు ప్రసాదం అది ఒక్కటి వాడుకో తీసుకోండి. అందుకని చిన్న విషయాలు ఎందుకంటే తల్లి మేము సినిమాలో ఉండి కూడా సిగరెట్ పాన్ బారా గీడి ఎలాంటి అలవాట్లు ఇంతవరకు మాకు లేవు అనమాట. ఎందుకంటే చాలా మాకు ఫ్రీగా ఇస్తామన్నారు, చాలా ఇస్తామన్నారు, ఫ్రీని మేము వాడమన్నారు. ఆడే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సార్ ఫ్రీ ముందు సార్ తాగండి అంటారు. ఎందుకు ఫాస్ట్ ఐటమ్స్ సార్, ఇది అక్కడ ఫారెన్ నుంచి చెప్పించామంటే వెరైటీ ఐటమ్స్ ఉంటుంది, ఫుడ్ వెరైటీ ఒక 50 ఐటమ్స్ వెరైటీ ఉంటాయి అనమాట. ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చూపిస్తారు అనమాట. ఆ ఫంక్షన్కి వెళ్ళబోయే ముందే ఫుడ్స్ తినేసి వెళ్తాం. రోజు మాకు 60 సంవత్సరాలు అందుకని చెప్పి అంటే నేనేంటంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచం 90 చెప్పొచ్చు, నువ్వు ఎలా ఉండవు. అందుకని బార్ షాపును మనం మూసేయమంటానికి మనకు రైట్స్ లేదు అటు ఉంటుంది, షాపులు మూసేయమంటానికి మనకు రైట్స్ లేదు. నువ్వు వెళ్తున్నావా లేదని మన రైట్స్ ఉందాం. అది నీకు అర్థం స్వతంత్రంగా ఉండవు. నువ్వు 90 షాపులు ఉండవచ్చు, ఏ షాపు నేను టచ్ చేయనన్న కాన్ఫిడెన్స్ నీ దగ్గర ఉండాలి. వెళ్ళటం అంటే ఇది లెవెల్ అమ్మా. అన్నీ ఉంటాయి ప్రపంచంలో, ఏది మనం వద్దాటం లేదు, కానీ మనం ఆటలో మనం ఉండకూడదు. బంగారాలు కరెక్టా కాబట్టి 5 గంటలకు పార్కులో ఉండాలి, అది మట్టి గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఉంటే ఆరోగ్యం ఉంటుంది. ఎందుకంటే సిగ్గి కొట్టారనుకోండి అన్ని వస్తాయి మీకు ఐటమ్స్, కానీ ఆరోగ్యం రాదు. నువ్వు పార్క్ రావాలి, ఆరోగ్యం రావాలంటే నువ్వు పార్క్ రావాల్సిందే. పృథ్వీగా కాళ్ళు లేపండి, చేతులు లేపంటే అప్పుడు ఆరోగ్యం వచ్చింది. కొనుక్కుంటే ఆరోగ్యం రాదు నా బంగారాలు. ఎందుకనంటే చిగ్గిలో బిగ్గిలో కొట్టే అన్ని వస్తాయి, కానీ ఆరోగ్యం రాదు. ఆరోగ్యాన్ని మీరంతటా మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మాకు 60 సంవత్సరాలు వచ్చింది, హ్యాపీగా నో టాబ్లెట్, నో బీపీ, నో షుగర్, నో డాక్టర్, ఐఎమ్ యాక్టర్.